హాయ్ అండి, వెల్కమ్ టు రిషి మధు యూట్యూబ్ ఛానల్. ఈ చల్లచల్లని వెదర్కి వేడి వేడి పునుగులు తింటే భలే ఉంటుంది కదండి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 1.5 కప్ దోస పిండి బ్యాటర్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ దోస పిండిలో సన్నగా తరిగిన 2-3 పచ్చిమిర్చి ముక్కలు, 1 ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 1 కప్పు మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పునుగులు వేసుకునేందుకు వీలుగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక మనం ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకొని ఆయిల్లో పునుగులుగా వేసుకోవాలి. ఈ పునుగులను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, వేడి వేడి పునుగులు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.